సాయిరాం. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. దక్షిణం పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇంటికి ద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలి అంటే దక్షిణంలో పడమరలో రోడ్డు ఉన్న స్థలాన్ని మనం నైరుతి స్థలం అంటాం. ఇలా 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క 2 రోడ్లు ఉన్న స్థలానికి కొన్ని పేర్లు అంటూ ఉంటాయి. ఈశాన్యం బ్లాకు, ఆగ్నేయం బ్లాకు, వాయవ్యం బ్లాకు. ఇది నైరుతి బ్లాక్. దక్షిణంలో పడమర రోడ్డు ఉన్న స్థలాన్ని మనం నైరుతి బ్లాక్ అంటాం. ఈ ఇంటికి వీధిపోటు లేకుండా చూసుకోవాలి. దక్షిణ నైరుతి వీధిపోటు లేదా పశ్చిమ నైరుతి వీధిపోటు లేకుండా ఉంటే బాగుంటుంది. ద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలి? మరి ఎక్కడైనా ద్వారాలు ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి. అంటే దీనికి ఇప్పుడు దక్షిణంలో రోడ్డు, పశ్చిమంలో రోడ్డు ఉంది. ఇప్పుడు గేట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఫస్ట్ గేటు దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయం ఉచ్చ పశ్చిమ వైపు పశ్చిమ వాయువ్యం వచ్చేస్తాను. అలాగే ఇంటికి దక్షిణాగ్నేయం ద్వారం, అలాగే పశ్చిమ వాయువ్యం వచ్చేస్తాను ద్వారాలకి. ఇలా 2 చోట్ల ద్వారాలు పెట్టుకోకూడదు. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. 2 ఉచ్చస్థానాలే. దక్షిణం వైపు లేకపోతే పశ్చిమ వైపు ఒకటే ద్వారం పెట్టుకోవాలి, ఒకటే గేటు పెట్టుకోవాలి. అంటే ఇంటికి ఏంటంటే మనం ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పెట్టుకుంటాం, ఉత్తరంలో ఖాళీ స్థలానికి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టుకుంటాం, తూర్పు ఈశాన్యంలో తూర్పు ఖాళీ స్థలంలో ఒక ద్వారం పెట్టుకుంటాం. కాబట్టి అక్కడ పశ్చిమ వాయువ్యంలో కూడా ఇంటికి ద్వారం పెట్టుకోవచ్చు. కానీ కాంపౌండ్కి గేట్లు మాత్రం ఏటో ఒక్క పక్కే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు రోడ్డు దక్షిణంలో పశ్చిమంలోనే ఉంది, ఇంటికి ఖాళీ స్థలం ఉంది ఉత్తరంలో తూర్పులో, కానీ మనం అక్కడ తూర్పులో గేటు పెట్టుకోలేము, ఉత్తరంలో గేటు పెట్టుకోలేము. రోడ్డు దక్షిణంలో పశ్చిమంలోనే ఉంది కాబట్టి 2 ఉచ్చ స్థానాలైన పశ్చిమ వాయువ్యంలో గేటు, అలాగే దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టుకోకూడదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలామంది బాధపడుతున్నారు. థియరిటికల్గా ఉంది కదండి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. నేను చూడడానికి వెళ్తాను కదా, నన్ను తీసుకెళ్తారు కదా, అంటే నన్ను తీసుకెళ్లారంటేనే వాళ్ళు కష్టాల్లో ఉంటేనే తీసుకెళ్తారు, లేకపోతే ఎందుకు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్లారు కదా. డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఏదైనా జబ్బు చేస్తేనే కదా. సో నా దగ్గరికి ఎందుకు వస్తారు జనాలు? ఏమైనా ఇబ్బందులు పడుతుంటేనే వస్తారు. పైగా అక్కడ తీసుకెళ్ళాక 2 గేట్లు ఉండకూడదు అంటే వాస్తు ప్రకారం 2 ఉచ్చ స్థానాలు కదండి, అందుకే పెట్టామని మళ్ళీ వాదిస్తారు. అయ్యా బాబు 2 పెట్టారు, మరి బాగుంటే మీరు అసలు కష్టాలు ఉండకూడదు కదా, నా దగ్గర మీరు రాకూడదు కదా, అసలుకి నా అవసరం ఎందుకు? నాతో పనే లేదు కదా. 2 ఉచ్చ స్థానాలైనా ఇక్కడ ఇలా 2 గేట్లు పెట్టుకోకూడదు. ఎటు ఒక్కటే. ఎటు పెట్టుకుంటే బాగుంటుంది? పశ్చిమ వైపు పెట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే దక్షిణం వైపు పెట్టుకుంటే బాగుంటుందా అనేది ఆ స్థాన బలాన్ని, ఆ నైసర్గిక పరిస్థితుల్ని బట్టి పెట్టుకోవాలి. అది బాగా అనుభవం ఉన్న వాస్తవతనే చెప్పగలడు ఎటు పెట్టుకుంటే బాగుంటుంది, మంచి రిజల్ట్స్ ఎటు ఉంటాయని. కానీ ఊరికే మొండిగా పుస్తకాల్లో ఉంది 2 ఉచ్చ స్థానాలే కదా అని సొంతగా మనం అలా ఇంప్లికేట్ చేసి పెట్టుకుంటే మాత్రం బాధలు తప్పవు. ఇలా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. తర్వాత వాళ్ళు కన్విన్స్ అయి చేంజ్ చేసుకునే వాళ్ళు హాయిగా ఉన్నారు. కొంతమంది మూర్ఖంగా వాదించి అలాగే ఉండిపోతున్నారు. అది తప్ప అలా పెట్టుకోకూడదు. సాయి రక్ష.